ఇంతవరకు మెడిటేషనే చెయ్యని ఒక వ్యక్తి మొట్టమొదటిగా మీ దగ్గరికొచ్చి, ధ్యానంలో ఒక ముందు స్థితికి వెళ్ళాలి. తను అన్ని రకాలు ఎందుకొచ్చాడు ఇవన్నీ తెలుసుకోవాలని అంటే, ప్రారంభం నుంచి చివరి వరకు మీరు వారికి గైడ్ చేస్తారండి? నేను చేయనండి. హ్మ్. అది గైడ్ ఉండేటప్పుడు ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఇక్కడ. హ్మ్. అప్పుడు మాట్లాడదాం నెక్స్ట్ పాయింట్ గురించి. దాని నెక్స్ట్ పాయింట్ గురించి. అంతే. ఇట్స్ 1 సెషన్ 2 సెషన్ అంతే. ఫస్ట్ పాయింట్ ఏంటి గురుగారు? ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ ఎనర్జైజ్ చేసుకో. శ్వాసం జాగ్రత్త పెట్టు. సుషుమ్నా లేపు ఫస్ట్. శ్వాసం ఆనాపానసతి. దెన్ విల్ టాక్ లేటర్. అంటే ధ్యానంలో కూర్చుంటే విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తున్నాయని చెప్తారు కదా, మరి ఎట్లా? నిద్రలు ఎందుకు రావు? బికాజ్ యూ టోటలీ షట్ ఆఫ్. అదే చెప్తానండి ప్రతి మీటింగ్లో, ప్రతి దాంట్లో చెప్తాం. మనం వేసి మన కాన్షియస్ లెవెల్ చేస్తాము, నిద్రపోతాము, కళ్ళు గంటాము, గాలి పిలుస్తాము, అన్నీ అన్కాన్షియస్గా చేస్తాం. వీటిని కాన్షియస్గా చేయండి, అయిపోయింది, యూఆర్ డన్. ఎన్ని రోజు థాట్స్ వస్తాయండి? ఒక రోజు వస్తాయి, 2 రోజులు వస్తాయి, 3 రోజులు వస్తాయి, 4 రోజులు వస్తాయి. దాని తర్వాత అంటే ఎప్పుడు చేయాలి గురుగారు ఈ ధ్యానం? ఎప్పుడు చేయాలి? ఎన్ని గంటలు చేయాలి? ఎన్ని గంటలు రూల్ లేదండి. ఎర్లీ మార్నింగ్. అందుకో దేవకాలం ఉంటుంది, 3 to 5 అంటాం. అది మార్నింగ్ కాదు, రాత్రి కాదు. దట్స్ ట్వైలైట్ జోన్. ఆ టైంలో ఓజోన్ ఎక్కువ ఉంటుంది గాలిలో, ద ఫైనర్ ఎయిర్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం దాన్ని బట్టి మనం గాలి పీల్చి చేసామనుకోండి, మనకి ఎనర్జీ బాగా ఎక్కువ వస్తుంది. సో అది చేసుకోవాలి. అండ్ మన ఇష్టం అండి. నేను స్వామి దగ్గర ఉన్నప్పుడు డైలీ మినిమం 5 hours చేసేవాడిని, పొద్దున రాత్రి. సో అంతే. ఎందుకంటే ఒక మారి మెడిటేషన్ చేసి బాడీ ఫుల్ అయిపోతే మనకు నిద్ర అవసరం ఉండదు. 8 hours నిద్ర అవసరం ఉండదు. 3-4 hours మొదలైన. అందరూ అనుకుంటా అంటే ముసలా లెక్క వానప్రస్థాసం చేయాలి అండి. ఐ స్టార్టెడ్ మై మెసేజెస్ 32. సో డిపెండ్స్ ఆన్ మన ఇంట్రెస్ట్ మీద, మన దీని మీద. అంటే ఇప్పుడు ముస్లిమ్స్లో లేదా ఇంకా సూఫీ గురువులు ఇలా ఏదో రకరకాల గురువులు ఉంటారు కదండి. వీళ్ళందరూ చెప్పేది ఒక్కరి గురించేనంటే డిఫరెంట్ ఒక్కటేనండి అంతే. గాడ్ ఈజ్ వన్. అల్లా మాలిక్ అంటారు అంతే. పేర్లు వేరే, స్టెప్స్ వేరే, దారులు వేరే. అంటే ఎలా తెలుస్తుంది అంటే ముందు వీళ్ళందరూ డిఫరెంట్గానే పుట్టారు కదా, రకరకాలుగా ప్రాంతాల్లో పుట్టారు, రకరకాల రిలీజియస్లో పుట్టారు కదండి. రిలీజియన్ క్రియేట్ చేసిన ఎవరు సార్? మనమే కదా. రిలీజియన్ క్రియేట్ చేసిన ఎవరు? మనమే. బ్రాహ్మణులు, క్షత్రియులు వగేరా వగేరా మనమే పెట్టుకున్నాం. వరల్డ్ ఎక్కడ ఉన్నాయా? అంటే క్రిస్టియానిటీ 2 ఉన్నాయి. ఆల్రెడీ క్రియేట్ అయిన రిలీజియస్లోకే ఈ సోల్ రావాలని కోరుకుంది కదా గురుగారు. కాదు, రిలీజియన్ కోరుకోదు. అట్మాస్ఫియర్, ప్లేస్ కోరుకుంటుంది, దాని చుట్టూ సరౌండింగ్స్ కోరుకుంటుంది అంతే. అంటే అప్పటికి ఆల్రెడీ చూస్ చేసుకున్న పేరెంట్స్ ఏదో ఒక రిలీజియస్లో ఉంటారు కదా. అవునండి. వాళ్ళు చూస్ చేసేటప్పుడు ఈ నాట్ సే రిలీజియన్ పార్ట్ ఎట్ ఆల్. నాకు ఇక్కడ పుట్టినందుకు నాకు సపోర్ట్ సిస్టమ్ ఏముంటుంది, నేను ఎలా ఎదగలను, నేను నా గోల్ ఇచ్చుకోను, అంతేకాని ఇంకేముంటుంది అక్కడ. ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకు పుట్టాడు, వాడు గోల్ ఏంటి? హిస్ గోల్ కుడ్ బి టు గివ్ జాబ్స్ టు 10 lakh పీపుల్. 10 లక్షల మందికి ఉపాధి కలిగించాలి వాడు. 10 లక్షల మంది ఇంట్లో ఫుడ్ నడవాలి, అది ఉండొచ్చు. తమో రజో జ్ఞాన సాత్విక మనం అంటాము. సూఫిజంలో షారియాత్, తారికత్, మారిఫత్, తహీకత్ 4 ఉన్నాయి అంతే. అన్నిట్లో సేమ్, అన్నిట్లో చక్రాస్ సేమ్. మన చక్రాస్ ఇలా ఉన్నాయి, వాళ్ళ చక్రాస్ ఇలా ఉంటాయి, అంతే డిఫరెన్స్. అదేంట్లా ఇట్లా? సో అంతే అది. సో ఇట్ ఆల్ డిపెండ్స్. అంటే అందరిది ఒకటే ఎనర్జీ ఫామ్ కదండి, దాంట్లో కూడా డిఫరెన్స్ ఉంటుందా? ఉండదండి. అంటే సోల్ ఎనర్జీ అనేది అందరిలోని ఒకటే ఎనర్జీ ఫామ్. డిఫరెంట్ అంటే మనం ఒక డిఫరెంట్ ఎనర్జీ ప్యాటర్న్స్ ఫాలో అవుతాము, ఇంకో డిఫరెంట్ ఎనర్జీ ప్యాటర్న్స్ ఫాలో అవుతారు అంతే. మనలో అవి ఉన్నాయి, వాళ్ళు కూడా మనం ఉన్నాయి, ఆల్ మిక్స్ టుగెదర్. బట్ యూ ఫాలో డిఫరెంట్ పాత్. మీరు క్రికెట్ ఆడుతున్నారు, నేను ఫుట్బాల్ ఆడుతున్నాను, అంతే డిఫరెన్స్. ఇట్స్ స్పోర్ట్ అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. అంటే జన్మరాహిత్యం అనేది అసలు దొరుకుతుందా గురుగారు? రాహిత్యం అంటే ఏం చెప్పండి? అది లేకుండా ఉండడం. ఆఫ్ కోర్స్. యూ థింక్ రమణ మహర్షి కానీ, రాజమేస కానీ వాళ్ళు జన్మ ఉండాలి? లేవు. రజనీష్కి ఉందా? లేదు. వాళ్ళు మళ్ళా పుట్టలేదు భూమి మీదకి, వాళ్ళకి దే కెన్ కమ్ టు ఎర్త్ వెన్ ఎవర్ దే వాంట్ టు. రిసరెక్షన్ ఆఫ్ జీసస్ ఎందుకు అంటున్నాం? మళ్ళీ అని వస్తాడు అంటే మళ్ళీ కాపాడడానికి, కల్కి వస్తాడు అంటే మళ్ళీ కాపాడడానికి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడు రావాలో ఆ కంట్రోల్ వాళ్ళకు ఉంది. అంటే ఎప్పుడు కావాలో అప్పుడు భూమి మీదకి రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వీళ్ళు ఎక్కడి నుండి అయితే బయటకు వచ్చారో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి ఉంటుంది.
అంటే మనం వచ్చినటువంటి ఆది ఏదైతే ఉన్నదో మూలం అక్కడికి మళ్ళీ వెళ్ళడానికి అవకాశం లేదు మంచి. ఎందుకు లేదు? ఉంది. ఎందుకు? ఆఫ్ కోర్స్ ఉంది. ఎందుకు? దానిలో ఉన్నాం మనంతా. నిర్వికల్ప సమాధి అంటే ఏంటి? నిర్వికల్ప సమాధి. అక్కడ వికల్పాలు లేవు. ఇంకా అక్కడ ఏం కల్పాలు లేవు. మరి అందుకోసాను కదా ఎప్పుడు వెళ్తాం అక్కడికి? నిరాకార నిర్గుణ స్థితి. ఆకారం లేదు, నాకు గుణాలు లేదు. ఎప్పుడైతే నాకు ఆకారం లేదు, గుణాలు లేదు, అప్పుడు అప్పుడు నాకు వికల్పాలే లేవు. అప్పుడు వెళ్తాను. ఐఎమ్ దట్, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ లాక్. అది. కానీ ఈ మార్గంలో చాలా కష్టాలు ఫేస్ చేయవలసి వస్తుంది, ఇబ్బందులు ఫేస్ వస్తుంది. కుటుంబాలని, ఫ్యామిలీలు కూడా దూరం అయిపోతుంటాయి దీంట్లో ఉన్న వాళ్ళకి అని చెప్తారు కదా. ఒక మంచి మార్గంలో ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ అండి? తెలుగు నాకు ఆన్సర్ లేదు. నేను కష్టపడ్డాను, చాలా చాలా కష్టపడ్డాను. అడిగితే నేను చూసుకుంటా అంటారు గురువు గారు. నాకు ఉద్యోగం లేకుండా నేను ఆల్మోస్ట్ 10 years సఫర్ అయ్యాను. ఇంట్లో చాలా కష్టాలు ఉండేవి. అప్పటికి నాకు చిన్న పిల్లలు. టైమ్స్ వెన్ ఐ డిడ్ంట్ హావ్ మనీ టు పే స్కూల్ ఫీజ్ ఆల్సో. అప్పుడు మా ఆవిడ పనిచేసేది, కానీ మా ఆవిడ జీతం చాలా తక్కువ ఉండే. స్కూల్ టీచర్లు, ప్రైవేట్ స్కూల్ కాబట్టి ఇవన్నీ తట్టుకోవాలంటే. దసరా వచ్చేది, మా బెంగాలీ కాబట్టి మాకు దసరా చాలా పెద్ద ఫెస్టివల్. 8 రోజులు ఉంటుంది. మా ఆవిడ 1 నెల ముందు చెప్పేసింది, దసరా వస్తుంది, డబ్బులు కావాలి. అప్పుడు మా ఇంట్లో నేనే అండ్ ద సోల్ బ్రెడ్ విన్నర్. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. భయం వేస్తుంది నాకు, ఏం చేయాలి? పిల్లలకి అట్లీస్ట్ నాకు నేను కొనుక్కోకపోయినా పిల్లలకి మా ఆవిడకి కొత్త బట్టలు కొనాలి. ఆ రోజుల్లో 2-3 వేలైనా ఖర్చు అవుతుంది ఈజీగా. అందరికీ కూర్చున్నాను, ఏం మాట్లాడలే. మ్యాచ్ చూస్తున్నారు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. కాస్త బ్యాగ్గా వెళ్దాం అనుకుంటే కూర్చోన్నారు. ఆయన పోయి పాన్ తీసుకురా అన్నారు. వెళ్ళి పాన్ తెచ్చడానికి ఇచ్చాను. కాసేపు చాయ్ తీసుకురా అన్నారు. వెళ్ళి చాయ్ తీసుకొచ్చి ఇచ్చాను. అప్పటికి సాయంత్రం 5-5:30 అవుతుంది. మేము వెళ్దాం అనుకుని నేను లేకపోతున్నాను. ఆయన తెలిసిపోతున్నాడు. ఆయన నేను వెళ్దాం అనుకుంటే జాము అంటారు అన్నమాట. బయట ఉన్నారు. మరి మళ్ళీ కూర్చోమంటున్నారు. వచ్చి నాకు ఎల్లుండిరా అన్నారు. ఎప్పుడు అని చెప్పారు నాకు ఎల్లుండిరా అని. రోజు స్పెసిఫిక్గా చెప్పు. నాకు భయం వేసింది. ఏంటో స్పెసిఫిక్గా చెప్తున్నారు, ఏమైనా ఉందా, నేను తప్పు చేశానా, నాకు భయం లోపల. అని చెప్పిన చేస్తున్నాను కదా, మరి ఇంకేం చేయలేదు, ఏం చేయలేదు. కెప్ట్ ఆన్ థింకింగ్. ఆయన మెదిపట్నం ఉండేవారు. మెదిపట్నం బేగంపేట ఆలోచిస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. ఏం నాకు ఎక్కడ సిచ్యువేషన్ దొరకలేదు. నేను తప్పు చేసింది. నెక్స్ట్ ఆ రోజు వెళ్ళాను. దసరా అరాణా బేటా అన్నారు. సార్ దసరా వస్తుంది. ఆయనకు స్వీట్లు చాలా పిచ్చి. మా స్వీట్లు తినిపిస్తాం కదా అన్నారు. తినిపిస్తాను సార్ అన్న. ఊరుకున్నా, అలా కూర్చున్నాం. అంత మా వేరే వాళ్ళు వచ్చారు, మా శిష్యులందరూ కూర్చున్నాం. సండే కలిసేవాళ్ళు ఆయన్ని. కలిసినప్పుడు ఆయన సండే లంచ్కి ఏం చేస్తారంటే ఆయనకి వడావో, దోసావో, ఉప్మావో తింటారన్నమాట. సో వీళ్ళకి అని చెప్తారు, తీసుకురా అంటే. అక్కడ మేదీపట్నం మెయిన్ రోడ్ మీద హోటల్ ఉండేది, ఆయనకి ఇష్టమైన హోటల్. అక్కడి నుంచి వెళ్ళి చెప్పింది దోశ, ఇడ్లీ తీసుకొని, వడ తీసుకొని, పక్కన మంచి ఫుడ్ సలాడ్ షాప్ ఉండేది అన్నమాట. మట్టి కుండలో ఫుడ్ సలాడ్ ఇచ్చేవాడు. అది తీసుకొని వెళ్ళాం. ఆయన ఫుడ్ సలాడ్ ఇష్టం అన్నమాట. దాని తర్వాత మీటింగ్ చూపించేవారు ఆయన. అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారనే ఉన్నాను. కూర్చుంది కదా, అడిగాను, స్వీట్ తినిపోయాను. రెండోసారి చెప్తున్నారు. ఆయన ఎప్పుడు చెప్పారు అలాగా. నాకు భయం వేసింది. సరే అని చెప్పి ఆ రోజు వచ్చి పడుకున్నాం. సో పొద్దున మా ఆవిడ వెళ్ళిపోతుంది, పిల్లలు లేస్తాను. అప్పుడు నేను కూడా లేస్తాను. ఆ రోజు లేవలేదు. వెళ్ళి పిల్లల్ని దింపేవాడిని బైక్లో వెళ్ళి స్కూల్లో. మా ఆవిడ వచ్చి లేపింది. లేపి ఇక్కడ బీరువాళ్ళ పైసలు పెండు పెట్టావా అని. నన్ను ఏం పెట్టలేదు. మా అమ్మ అప్పుడప్పుడు వెళ్ళి బ్యాంక్ నుంచి తనకు పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ తీసుకొచ్చి మాకు ఇచ్చేది అనమాట. అమ్మ అడిగి ఇచ్చిందేమో అని. మా అమ్మ అడిగి, మా అమ్మని నేను ఇక్కడ వెళ్ళేదే తెలియదని. ఇక్కడ 2 రోజులు దసరా 5,600 రూపాయలు క్యాష్ ఉండేది అల్మార్లో. అది గురువు. వాళ్ళు మన తీవ్రమైన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆదుకుంటారు. 100%. థర్డ్ ఫ్రెండ్స్ కింద పడ్డాను సార్ నేను. కొన్ని దుశ్శక్తి యాక్ట్ చేస్తాయి, నన్ను తోసేస్తాయి. థర్డ్ ఫ్రెండ్స్ పడితే వీళ్ళ వీపులో పడ్డా. ఇటు పక్కంతా స్టీల్ లాడ్స్ అనమాట. మా ఫ్లాట్ కింద రిపేర్ చేస్తున్నారు ఫ్లాట్ని. అన్ని స్టీల్ లాడ్స్ పక్క అంతా షాబాద్ స్టోన్స్. దాంట్లో మధ్యన ఎగ్జాక్ట్లీ ఇంతే జగ ఉంది. అంతే అంటే నేను పడే జగ ఉంది.
థర్డ్ ఫ్లోర్ అంటే ఆల్మోస్ట్ అబౌట్ 25 feet. రాత్రి భోజనం చేసాం అన్నమాట. భోజనం చేస్తే మాకు ఇలాగే కారిడార్ ఉండేది మా ఇంట్లో, పాత ఇంట్లో. ఆ కారిడార్ ప్లేట్ పెట్టడానికి వెళ్ళాను. అప్పుడేం చేస్తుంటే మా పని మనిషి అక్కడ బట్టలు ఆడేసింది. సరిగ్గా వాటిని డ్రై చేయలేదు. ఆ సబ్బుని పడ్డాయి. ఇటు పక్క చిన్న వాష్ బేసిన్ అనమాట. సో ఈ పార్పెట్ వాల్కి వాష్ బేసిన్కి చిన్న ప్లేస్ ఉంది. దాంట్లోంచి వెళ్ళి అటు పెట్టాలి. నేను స్లిప్ అయ్యా. ప్లేట్ ఎగిరిపించింది నుంచి వెళ్ళి పడ్డా. ఎగ్జాక్ట్లీ ఆ బాల్ మీద పడ్డాను అనమాట. ఇన్వాలంటరీ యాక్షన్ వల్ల బాల్ని పట్టుకున్నాను. పట్టుకుంటే ఐ కాంట్ కంట్రోల్ బికాజ్ నా వెయిట్ ఎక్కువ అంతే. ఆ 2 minutes నాకేమీ తెలియదు, కింద పడ్డా. ఆ ప్లేట్ చప్పటికి వచ్చి మా ఆవిడ పరిగెత్తుకు బయటకు వచ్చింది. చూస్తే షీ వాస్ సీయింగ్ మీ లయింగ్ దేర్. షీ థాట్ ఐఎమ్ డెడ్. మా అమ్మ వచ్చింది. మా అమ్మ షీ ఫెయింటెడ్. మా కొడుకు వచ్చి చూశాడు. మా డాటర్ వాస్ స్లీపింగ్ 11 in the night. ఇలా చూసేసరికి అక్కడ ఐ కుడ్ సీ 2 angels రెడీగా హ్యాంగ్ వింగ్స్ ఫ్లై చేస్తున్నాడు అటు ఒకటి ఇటు. ఇటు పక్క స్వామీజీ అమల సార్ నుంచి ఉన్నారు. అండ్ స్మైలింగ్ ఎట్ మీ కావా విజయ్ బాలు సార్ ఉట్కే జావ్ అన్నారు. లేవడం చూస్తే ఈ చెయ్యి విరిగింది. ఇంకేం కాలేదండి, నా తలకేం కాలేదు, నా వీపుకేం కాలేదు, నా నడుముకేం కాలేదు. సో విత్ మై వెయిట్, విత్ మై హైట్ అండ్ ఫాలింగ్ 30 feet డౌన్, నథింగ్ హ్యాపెండ్. అప్పుడు కన్స్ట్రక్షన్ కాబట్టి ఆ ఫ్లాట్ క్లోజ్ ఉంది. నేను బయట రావడం గోడ దుంకి బయటికి రావాలి. అప్పటికే మా ఆవిడ ఫోన్ చేస్తుంది. మా కో బ్రదర్ వచ్చారు, మా సిస్టర్లా వచ్చారు, మా ఫ్రెండ్స్ వచ్చారు. ఖచ్చితంగా కుర్చీ పెట్టి గోడ దుంకి వచ్చి దాని అప్పుడు నా కార్ లేదు, మా కజిన్ కార్ ఉంటే వాడు మా కో బ్రదర్ వెంట 1 o'clock టు మారేడుపల్లి బ్యాండేజ్ చేసుకొని ఐ కేమ్ హోమ్. దట్ ఈస్ గురు. అంత పైనుంచి అలా పడినప్పుడు మీరు సూసైడ్ చేసుకున్నారని అనుకోలేదండి ఎవరు? అందరూ అనుకున్నారు. అందులో ఏమైందంటే మా ఇంటి పక్కన పెట్రోల్ పంప్ అనమాట, బెంగపేటలో. వాళ్ళు గోడకి చూస్తున్నారు. ఆ ప్లేట్ వెళ్ళి వాళ్ళ అకౌంట్ పడ్డది అనమాట, స్టీల్ ప్లేట్. రాత్రి క్వాయిట్గా ఉంటుంది కదా ఆ చప్పుడుకి. ఈ కష్టాలు భరించలేక సూసైడ్ చేసుకున్నారు అనుకోలేదా? నాకేం అవుట్ ఆఫ్ ఇట్.